శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞాన ప్రవాహంలో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఆఖరి శ్లోకం ముఖ్యమైనది. అంటే 29 శ్లోకములు ఉన్నప్పటికీ ఈ 5వ అధ్యాయం అనేది 26వ శ్లోకంతో పూర్తవుతుంది. ప్రసంగవశాత్తు అంటే ఏదైతే ఉపదేశము జ్ఞానబోధ అయిపోయినదో దాన్ని మరింత పటిష్టం చేసుకోవాలంటే మనం నిధిధ్యాసనం చెయ్యాలి, అంటే ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యాన ప్రక్రియ యొక్క ప్రయోజనము గొప్పతనం గురించి ప్రవేశపెట్టడానికి 27, 28, 29 3 శ్లోకములని ప్రవేశపెట్టారు. వాటి యొక్క పూర్తి వివరణ 6వ అధ్యాయం అంతా ఉంటుంది. అందువలన అది చాలా అవసరము, అత్యావశ్యకము. కాబట్టి ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం తత్వం బోధించిన తరువాత ఆ ధ్యాన ప్రక్రియ గురించి ఒక్కసారి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది అన్నమాట ఇక్కడ. అయితే 25వ శ్లోకంలో మనం ఏం చూసామంటే సర్వభూత ఇతే రతాః. సర్వభూత ఇతే రతాః క్షీణ కల్మషాః. అంటే ఎప్పుడైతే యమ నియమ ఆసన ప్రాణాయామం అని చెప్తారు కదా పతంజలి, అంటే ఈ అహింస సకల ప్రాణుల యందు నేనే ఆత్మస్వరూపంగా ఉన్నాననే ఒక ఆ భావనతో సర్వ ప్రాణుల యందు ఎటువంటి ద్వేషబుద్ధి లేకుండా, హింసాత్మకంగా కాకుండా జగత్ కళ్యాణం కోసం తపించేవాళ్ళుగా ఉండడాన్ని సర్వభూత హితే రతాః. అయితే దానివల్ల ఏం జరుగుతుంది? క్షీణ కల్మషాః, వారి యొక్క పాపములు అన్నీ కూడా వైదొలుగుతాయి. అప్పుడు వారు యథాత్మానః. యథాత్మానః అంటే ఏంటి? పూర్తిగా యథ అంటే నియంత్రించబడిన, ఆత్మానః అంటే అంతఃకరణం అని అర్థం. అంటే మీ యొక్క అంతఃకరణం పూర్తిగా శుభ్రమైనటువంటి అంతఃకరణంగా ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి ఆ యొక్క సంశయాలు కూడా నాశనం అవుతాయి. అప్పుడు మీరేమవుతారు? జ్ఞానులు అంటే ఋషయః.
అంటే జ్ఞానం పొందడానికి పూర్తిగా అర్హత మీరు సాధించారని అర్థం. మరి జ్ఞానం ఎలా పొందుతాము? మళ్ళీ శ్రవణము, సందేహాలు తీర్చుకుంటే మననము. శ్రవణం మననము ద్వారా పూర్తి స్థాయి జ్ఞానం మీకు వచ్చింది. కానీ అది మనస్సు పైనే బుద్ధిలోనే ఉంటుంది. మళ్ళీ ఆఘాతములో మళ్ళీ ఎప్పుడులా పాత వాసనలు ఉంటాయి. సో ఆ సంశయములన్నీ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళని ఏమంటారు? చిన్న ద్వైధ, అంటే చిన్న ద్వైధ అంటారు. అంటే ఎటువంటి సంశయాలు లేని జ్ఞానము అని అర్థం, నిశ్చయ జ్ఞానం. ఈ నిశ్చయ జ్ఞాన నిష్ఠలో నిరంతరం ఉండాలి. దాన్ని నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం ద్వారా పొందినటువంటి ఆ ఆత్మతత్వాన్ని స్థిత ప్రజ్ఞ అంటారు. ఈ విధంగా మనం పూర్తిగా ఆ బ్రహ్మతత్వం అంటే ఆత్మలో లయమై ఉండడము. నేనేం చెప్పాను లయం అవడం అంటే? అంటే ఇన్నాళ్ళు ఆత్మ పరమాత్మ వేరు, నేను వేరు అనే ఒక భ్రమ, అపోహ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడమే ఆత్మ పరమాత్మలో లయమవ్వడం. అందువలన మనం గీత నేర్చుకోవాలంటే నాకు ఏవేవో వేరే కారణాలు ఉన్నాయి, వేరే బాధ్యతలు ఉన్నాయి అని సాకులు చెప్పకూడదు. నిన్న మనం చూసాం ఏంటి? త్యజే ఏకం కులస్యార్థే. ఒక కులం కోసం, అంటే ఒక కుటుంబాని కోసం, ఒక వ్యక్తిని కూడాను మనము త్యాగం చేయడానికి సిద్ధపడతాము. ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని కూడా త్యాగం చేయవచ్చును. ఒక దేశాన్ని, సమాజాన్ని రక్షించడానికి ఒక గ్రామాన్ని కూడా త్యాగం చేయవచ్చును. కానీ మోక్షం కోసం యావత్ పృథ్వీ అంటే సమస్త జగత్తునే త్యాగం చేయాలని చెప్పారు. మరి ఇవన్నీ చేస్తే వచ్చే ఫలం ఏమిటి స్వామీజీ? మోక్షము. శరీరం ఉన్నప్పుడు జీవన్ముక్తులుగా ఉంటారు. దేహం అనేది పండిపోయిన మామిడి పండు ఎలాగైతే రాలిపోతుందో, ఎండిపోయిన ఆకు ఎలాగైతే రాలిపోతుందో, దేహం రాలిపోయిన తర్వాత విదేహముక్తులుగా ఉంటారు. అయితే ఏదైతే 25వ శ్లోకంలో చెప్పారో అదే అర్థాన్ని, అదే తత్వాన్ని 26వ శ్లోకంలో కూడాను కొనసాగిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే మరింత స్పష్టంగా చెప్పడానికి. ఎందుకు? మీ ఆధ్యాత్మిక వృద్ధిలో ఉండే దశలు, ఎన్ని దశలు ఉన్నాయి మరొకసారి గుర్తు చేస్తున్నారన్నమాట. కామ క్రోధ వియుక్తానాం, కామ క్రోధ వియుక్తానాం, కామ క్రోధ వియుక్తానాం, యతీనాం యతచేతసాం, యతీనాం యతచేతసాం, యతీనాం యతచేతసాం, అభితో బ్రహ్మ నిర్వాణం, అభితో బ్రహ్మ నిర్వాణం, అభితో బ్రహ్మ నిర్వాణం, వర్తతే విదితాత్మనాం, వర్తతే విదితాత్మనాం, వర్తతే విదితాత్మనాం, కామ క్రోధ వియుక్తానాం, యతీనాం యతచేతసాం, కామ క్రోధ వియుక్తానాం, యతీనాం యతచేతసాం, కామ క్రోధ వియుక్తానాం,
युक्तानां यतीनां यतचेतसाम् అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्. మంచిది. అయితే ఈ శ్లోకం యొక్క వాస్తవానికి ముందు శ్లోకంలో చెప్పారు, కొత్త ఐడియా ఏం చెప్పట్లేదు. దాన్నే మరొకసారి ఇక్కడ అంటే మరికింత నిశ్చయం కలగాలి మనకని చెప్తున్నారు అన్నమాట. కామక్రోధ వియుక్తానా అంటే ఈ కామము అంటే కోరికలు అని అర్థం. అంటే మనకి ఎప్పుడైతే మనం అసంపూర్ణంగా ఉన్నామనే అజ్ఞానము దోహదం చేస్తుంది. దేనికోసము? కోరిక కలగడానికి. అంటే కోరిక కలగడానికి అంటే కోరిక యొక్క తల్లి ఎవరు? అజ్ఞానమే. ఇది ఇక్కడ అర్థం. ఏమిటి అజ్ఞానము? నా స్వరూపమే అనంతమైన ఆనందము, అనంతమైన శాంతి, అనంతమైనటువంటి ప్రేమ స్వరూపము, అసలు నేనే మొత్తం సర్వత్ర జగత్తుకి భద్రత ఆధారము అనే జ్ఞానం లేకపోవడమే అజ్ఞానము అంటారు. కాబట్టి దాని వలన కలిగే కోరికకి కామమని, అది ఒకవేళ మనకి పొందలేదనుకోండి కోరిక, అప్పుడేమవుతుంది? క్రోధం వస్తుంది. చూసారా? ఒకవేళ ఆ కోరిక తీర్చుకున్న వెంటనే మరిన్ని కోరికలు అలాగా చిగుళ్ళు పుట్టిస్తుంటాయి అన్నమాట. అంటే లోభము. ఒక కోరిక తీరితే లోభము, ఆ కోరిక తీరకుంటే అడ్డుపడితే క్రోధము. ఈ రెండు వస్తాయి అన్నమాట. క్రోధము, లోభము. ఆ విధంగా మనం 3వ అధ్యాయంలో చూసాం. ఏంటి? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్ధేనమిహ వైరినం. గుర్తుందా? చూసాం 37వ శ్లోకం 3వ అధ్యాయం. అయితే మీకు ఈరోజు క్లాసులో ముఖ్యమైనటువంటి ఒక సూత్రం చెప్పేస్తాను. మీ జీవితాంతం ఈ సూత్రం అవసరం. దీన్నే బ్రహ్మ సూత్రము అంటారు, లేకపోతే భగవద్గీతా సూత్రం అంటారు. ఏంటి ఆ సూత్రము? ఈ సూత్రాన్ని కనుక మీరు నిరంతరము మీ యొక్క అన్కాన్షియస్నెస్ మైండ్లోకి వెళ్ళిపోతే కామక్రోధాలు, రాగద్వేషాలని అదుపులో పెట్టుకోవడం చాలా తేలిక. ఏమిటా సూత్రం స్వామీజీ? మీరు అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు కదా, సూత్రం చెప్పట్లేదు అనకండి, చెప్తా. అంటే నా ఆనందము, నా శాంతి నాకు బయట వాటి మీద ఆధారపడి లేదు. అంటే నాకు ఏది సంపాదించుకున్నాను, అంటే నాకు ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎంతమంది బంధువర్గములు జనము నాతో ఉన్నారు, అంటే నా ఆనందము, నా శాంతి నాకు ఏది ఉంది అని దాని మీద ఆధారపడలేదు. మరొకసారి చెప్తున్నా, నా ఆనందముకి, నా శాంతికి నాకు ఏమి కలిగి ఉన్నాను, నా దగ్గర ఏమి ఉంది అనే దానిపైన ఆధారపడి లేదు. మరి దేనిపైన ఆధారపడి ఉంది? నేను ఏమిటి, నేను ఎవరు అనే దానిపైన ఆధారపడి ఉంది. నా పూర్తి శాంతి, ఆనందము, భద్రత నాకు ఏమి ఉంది అనే దానిపై ఆధారపడలేదు. నేను ఏమిటి లేక నేను ఎవరు అనే దానిపైన ఆధారపడి ఉంది. అంటే నిరంతరము నేను ఎవరు, నేను ఏమిటి అనే ఆలోచన, చింతనే ఉండాలి తప్ప నా దగ్గర ఏముంది, ఇంక ఏం పొందాలి అనే దాని మీద ఆలోచన ఉండకూడదని చెప్తుంది వేదాంతం. అంటే
ఈ రహస్యం గనక మీకు అర్థమైపోయింది అనుకోండి, సపోజ్ అర్థమైపోయింది అనుకుందాం కాసేపటికి, ఇకన మీ యోగక్షేమాల మీద మీకు ఎటువంటి బెంగ, వెదుకు, ఆందోళన, అలజడి ఉండవు. ఎందుకు? నా దగ్గర ఏముంది, నేను ఏం పొందాలి, దాని మీద నీకు ఆధారపడి లేరు. మీ ఆనందము, శాంతి నేను ఏమిటి, నేను ఎవరు అనే మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ఇది తెలుసుకోలేదనుకోండి, మీ జీవితం అంతము కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీస్తూనే అలసిపోయి 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 సొలసిపోయి ఆందోళన, అలజడి, అశాంతిగా దుఃఖంలో మునిగిపోతారనమాట జనం. ఈ సూత్రం తెలియట్లేదు. ఇదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ మనకి. ఎప్పుడైతే అలా కోరికలు తీర్చుకోవడంలోనే ఆ జంజాటంలో పడిపోయారో, ఇక ఆధ్యాత్మిక జీవిత చింతన అనేది అసలు అవకాశమే లేదు. ఇక్కడ యోగక్షేమాలంటే మీకు తెలియాలి. ఫస్ట్ ఏదైతే నాకు అత్యావశ్యకమో, అవసరమో అది పొందడాన్ని యోగము అంటారు. పొందిన దాన్ని రక్షించుకోవడాన్ని క్షేమము అంటారు. అంటే యోగక్షేమాల్లో పడి మీరు అలాగ దానికి అంతం లేదు. ఒకవేళ అన్ని అయ్యాక, బాధ్యతలన్నీ తీరిపోయాక వస్తాను అనుకున్నాను దీనికి, భగవద్గీత చదవడానికి. అప్పటికి మీ బుద్ధి, మీ మనసు ఏం పని చెయ్యవు. భగవద్గీత వింటున్నా అలాగా ఎలా ఉంటుందంటే, వింటుంటే చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టు ఉంటుందంట. ఏం పట్టదంట మనకి. ఒకరేమో ఇలా శంఖం పట్టుకొని బం బం భోలే భోలేనాథ్ భోలేనాథ్ అని, तीनों लोकों के स्वामी हो भोलेनाथ, हाथ जोड़ कर श्रद्धा से झुकिए माता, अरे बोला हर हर महादेव, हर बोला हर हर महादेव అని శంఖం ఊదుతున్నాడంట. ఒక చెవిటివాడు అన్నాడంట, ఏమయ్యా నువ్వు ఎంత కొరికినా దాని నుంచి ఏమి రాదు, అది కొబ్బరికాయ ఏం కాదు కదా అన్నాడంట. చాలా టైం అయిన తర్వాత అప్పుడు చెప్పాడు ఆయన. పాపం ఎంత జ్ఞానమో. అలా అన్నట్టు మీరు సకల కోరికలు, బాధ్యతలు కింద మీద పడిపోయి నేనే కర్తను, నేనే అన్ని చేసేస్తున్నాననే ఒక భ్రమతో ఉండడం వలన మీ శక్తి, సామర్థ్యము, మీ యుక్తి, మీ భక్తి మొత్తం ఖర్చు అయిపోయింది. భగవద్గీత క్లాసులో కూర్చోమంటే మెకానికల్ యంత్రంగా ఉంటారు తప్ప ఎటువంటి తంత్రం మీలో పని చెయ్యదు. అందువలన ఈ కామక్రోధాలని తగ్గించుకోవడం అంటే ఏంటి? నా యొక్క ఆనందము, నా శాంతి, నా భద్రతకి బయట ఏమీ లేదు, సర్వము నా లోపలే కోరుగా ఉన్నది అని తెలుసుకోవడము. దీన్ని వైరాగ్యం, విరక్తి అంటారు. తరువాత యత చేతసాం అని అన్నారు. అంటే యత అంటే నియంత్రించడము, చేతసాం అంటే అంతఃకరణం, మనస్సు. మీరు స్పిరిచువల్ లైఫ్లో అంటే ఆధ్యాత్మిక జీవితం మనస్సు ద్వారా జరుగుతుంది, మనస్సు బుద్ధి ద్వారా. మనస్సు అనేది అత్యంత ఏకాగ్రత చిత్తంగా ఉండాలి. ఏకాగ్రత లేదనుకోండి, సపోజ్ కఠోపనిషత్తు ఏం చెప్పారు యమధర్మరాజు? మీకు చెప్పాను ఇదివరకే. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఒక రథం అంటే ఒక కారుతో పోల్చారు. ఈ శరీరం అనేది కారు. రథాల కంటే నేను కారే చెప్తాను, ఎందుకంటే ఆ రోజుల్లో కారులు లేవు కాబట్టి రథాలు ఉండేవి. రథంతో చెప్పారు. ఇప్పుడు ప్రతి ఇంటి ముందు కారే ఉంది కదా, కారు లేని ఇల్లు లేదు నాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్లో చూస్తుంటే. కాబట్టి శరీరం అనేది రథము. మరి ఇంద్రియాలు ఏంటి? ఆ యొక్క రథ చక్రాలు అంటే కారు యొక్క చక్రాలు. మరి రెయిన్స్ అంటారు, అంటే కళ్యం ఏంటి? మనస్సు అంటే స్టీరింగ్ రాడ్. బుద్ధి డ్రైవర్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలండి. అంటే ఓహో టైర్లు బాగాలేకపోయినా వెళ్ళదు, స్టీరింగ్ బాగాలేకపోయినా వెళ్ళదు, డ్రైవర్ అస్సలు వెళ్ళదు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కారుకి ఎలాగైతే సక్రమంగా పనిచేస్తే మన ప్రయాణం జరుగుతుందో అలాగే మన శరీరము,
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సంపూర్ణంగా సమర్థవంతంగా పనిచేయాలి. అప్పుడే ఆధ్యాత్మిక జీవితము, స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. వీటన్నింటినీ కలిపి సంఘాతము అంటారు. దాన్ని యతచేతసాం అంటారు. అంటే దీనికోసము ఇది ఒక క్వాలిఫికేషన్ అన్నమాట. ఇది ఏంటి? శమ అంటే మనో నిగ్రహము, దమ ఇంద్రియ నిగ్రహము, సహిష్ణుత్వం, తితీక్ష, శ్రద్ధ, ఇవన్నీ కలిగి ఉండాలి. వీటిని సమాధి షట్క సంపత్తి 6 ఉంటాయి అన్నమాట. ఇవి అంటే వైరాగ్యము, ఈ శమ అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. యతీనాం అలాంటి వారికి ఏమంటారు? యతి. యతి అంటే నిజంగా చెప్పాలంటే సన్యాసి అని అర్థం. మీ అందరూ భయపడవండి. అంటే మేమందరం యతులు అంటే మీ సన్యాసం అయిపోవాలా? మీరు ఇప్పుడు ఆల్రెడీ సన్యాసులుగానే ఉన్నారు. దీన్ని ఏమంటారు? అంతర సన్యాసి లేదా మానసిక సన్యాసి అంటారు. ఏంటి? మానసికంగా మీరు సన్యాసులే అయి ఉన్నారు. అందువలన మీరు యతులు. యతి యతి అంటే సన్యాసి. అంటే అర్థం ఎందుకు చెప్పారు? సన్యాసి అంటే కేవలము శాస్త్ర శ్రవణము, మననము, నిధిధ్యాసనము తప్ప సన్యాసికి వేరే డ్యూటీ లేదు శాస్త్రాల్లో, మన వైదిక ధర్మంలో. అందుకే బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము కేవలం విద్యాభ్యాసం తప్ప వేరే డ్యూటీ లేదు వాళ్ళకి. వాళ్ళు చదువుకోవాలి, మిగతా వాళ్ళకి చెప్పాలి, అంతే. ఒకటే పని, అధ్యయనం అధ్యాపనం అంటారు. సో అందువలన పూర్వం రోజుల్లో కేవలం సన్యాసులంటే కేవలము శాస్త్ర అధ్యయనానికే ప్రాముఖ్యత, వేరే పని లేదు వాళ్ళకి. అందువలన ఇప్పుడు కూడా సన్యాసులు ఎవరైనా ఉంటే ఈ శాస్త్రాన్ని పక్కన పెట్టి వేరే మార్గాల్లో వెళ్తున్నారు అనుకోండి, అంటే ఏదైనా చేయొచ్చు. దాన ధర్మాలు చేస్తామంటాడు, గోసేవ అనొచ్చు, అన్నదానం అనొచ్చు, మహాశక్తి యాగాలు, రాజ్యశ్యామల యాగాలు, అనేక యాగాలు చేశారనుకోండి, సన్యాసికి అది పరధర్మం కింద వస్తుంది. సన్యాసికి అవే గృహస్థులు చేస్తే అద్భుతమైన కర్మయోగులుగా వర్ణిస్తారు. కాబట్టి సన్యాసి ధర్మం కాదు అది, కేవలము జ్ఞానము. అందుకే సన్యాసి ఎవరంటే అడిగారు అనుకోండి, మహాత్ములు ఏమంటారు? జ్ఞానము త్యాగమే సన్యాసి లక్షణం అంటారు. మరి ఇప్పుడు సన్యాసులు కొంతమందికి ఏంటి? ఆ రెండు తప్ప అన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు సన్యాసి ఎలా చెప్పాలి? జ్ఞానము త్యాగము విలక్షణ సన్యాసి ఇది ఉచ్యతే. అంటే ఈ సన్యాసి జ్ఞానము త్యాగము తప్ప అన్నీ ఉన్నాయని అర్థం. వాళ్ళు ఏమన్నారు గీతలో ఇంతకు ముందు? భగవాన్ మిథ్యాచారి అన్నారు. మిథ్యాచార. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముముక్షువులు అంటారు. అంటే ఏంటి? కేవలము మోక్షము తప్ప వేరే తపన లేని వారికి ముముక్షువులు. మోక్షమే ఇచ్చ, అంటే కేవలం మోక్షం తప్ప వేరే ఆలోచన లేదు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తి యోగ్యత సిద్ధించిందని అర్థం. అప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా, శ్రవణం వల్ల ఏం కలుగుతుంది? అజ్ఞానం పోయి నేను ఆత్మ, బ్రహ్మ, పరమాత్మ స్వరూపాన్ని అని జ్ఞానం కలుగుతుంది. కానీ ఇంకా మీకు సంశయం మిగిలే ఉన్నాయి. అప్పుడు మీ తోటి సాధకుల ద్వారా కానీ మళ్ళీ అయిపోయిన క్లాసులు మరొకసారి అలాగ చదువుతూ అధ్యయనం చేస్తూ ఇంకా సంశయం ఉంటే గురువు ద్వారా నివృత్తి చేసుకోవాలి. దాన్ని మననము అంటారు. ఎప్పుడైతే శ్రవణ మననం ద్వారా మీకు నిశ్చయ జ్ఞానం కలిగింది, కానీ ఇంకా దృఢం కావాలి, అంటే అన్షేకబుల్ నాలెడ్జ్ అంటారు. అంటే ఏంటి? ఒక పోలు ఎలాగైతే పాతి పెట్టి కదలకుండేలాగా ఊపుతామో షేక్ అవ్వకూడదు అనమాట మీ జ్ఞానం. సృష్టిలో ఎవరు ఎంతటి పెద్దవాళ్ళైనా చిన్న పెద్దగా మీరు చూడకూడదు. ఆత్మే సర్వత్ర ఉన్నది కాబట్టి ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా ఆత్మస్వరూపులే కాబట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం సన్నగిల్లకూడదు. మనం చెప్పాను కాళిదాసుకి దండికి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం. అందువలన ఈ విధంగా
నిశ్చయమైనటువంటి జ్ఞానం పొందడాన్ని విదితాత్మ అంటారు. విదితాత్మ అంటే ఏంటి? విదిత ఆత్మ ఏన సహ విదితాత్మ. ఇది సమాసాలు అంటారు సంస్కృతంలో, బహురీ సమాసం అని అర్థం. ఎవరైతే స్థితప్రజ్ఞ జీవన్ముక్తుడుగా ఉన్నారో వారు ఏం పొందుతారు? బ్రహ్మ నిర్వాణం వర్తతే. మీరు గమనించారో లేదో, ఈ బ్రహ్మ నిర్మాణం అనేది మన పట్టి ఆలాడుతున్నది. 3 శ్లోకాల నుండి కంటిన్యూ మన ఎంట పడుతుంది. 3 శ్లోకాల నుండి మన ఎంట పడుతూనే ఉన్నది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 24వ శ్లోకంలో బ్రహ్మ నిర్వాణం, 25వ శ్లోకంలో బ్రహ్మ నిర్వాణం, 26వ శ్లోకంలో అభితో బ్రహ్మ నిర్వాణం అన్నారు. అంటే ఈ బ్రహ్మ నిర్వాణం అంటే ఏమీ కంగారు పడకండి, విదేహముక్తి అని అర్థం చేసుకోండి. ఒక్కటే అర్థం ఏంటి? విదేహముక్తి అంటే ఏంటి? దేహ త్యాగము తర్వాత పరమాత్మలో లయమవడమే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం అంటారు. అంటే ఏంటి? బ్రహ్మని నిర్వాణం. బ్రహ్మని నిర్వాణం అంటే ఏకీభూతం అంటారు, విన్నారు? ఏకీభావం చెందడం అని అర్థం. అయితే ఈ విధంగా కలిగిన తర్వాత అభిత అన్నారు. ఇక్కడ అభిత ఒక పదం వాడారు. అభిత అంటే ఏంటంటే జనరల్గా సర్వత్రా అని వస్తుంది అర్థం అభిత అంటే. కానీ ఇక్కడ 2 రకాలుగా అని తీసుకోవాలి మనం. ఏంటి 2 రకాలు? శరీరం ఉన్నప్పుడు అంటే శరీరం ఉన్నప్పుడు జీవన్ముక్తులుగా, శరీరం రాలిపోయినప్పుడు ఎండిపోయిన ఆకు రాలినట్టు విదేహముక్తిగా పొందడాన్ని 2 రకాల మోక్షములు పొందుతారు కాబట్టి అభిత అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? మన శాస్త్రం అంతా ఒకటే ఉదాహరణ ముఖ్యమైన చెప్తుంది. ఏంటి? ఆకాశవత్ వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని అన్నారు. కానీ వ్యోమ అంటే ఆకాశం వత్. ఒక కుండలో ఉన్నది ఆకాశం, ఖాళీ ఆకాశం. బయట ఉన్నది ఆకాశమే. కానీ కుండ ఉంటే కుండలోనూ ఆకాశం ఉంది, బయట కూడా ఆకాశమే ఉంది. కానీ మీకు జ్ఞానం ఏమిటి? ఆకాశం అనేది భాగములుగా ఉండదు, వ్యాపించే ఉంటుంది అని మీకు తెలిసింది అనుకోండి. అఖండం అని. దాన్ని భాగాలుగా చేయగలమా? చెయ్యలేము. అప్పుడు కుండలో ఆకాశం, కుండ బయట ఆకాశం అంటూ 2 ఉంటాయా? ఉండవు. కుండ ఉన్నా కుండ లేకపోయినా ఆకాశంలో భాగాలు లేవు. అలాగే చైతన్యము కూడా వ్యాపించి ఉంటుంది ఆకాశం మాదిరిగా. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా అంత వ్యాపించి ఉన్న చైతన్యమే. అందువలన ఈ ఆత్మతత్వం, విదితాత్మ తెలుసుకున్న వాళ్ళు శరీరం ఉన్నప్పుడు దాన్ని జీవన్ముక్తులుగా జీవిస్తుంటారు. శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తి అంటే ఈ జ్ఞానం వల్ల 2 ఫలాలు. ఏంటి? జీవన్ముక్తి, విదేహముక్తి. ఇక్కడతో 5వ అధ్యాయం బోధ అయిపోయింది. అంటే ఏం చేయాలి మనం? ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీత అని చెప్పాలి. యాక్చువల్ అయిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ చెప్పారా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేది ఇప్పుడు మనం చూడాలి. అయితే ఇప్పుడు 27వ శ్లోకం చూద్దాం. ఏంటది? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. చక్షుశ్చైవాంతరే భ్రూః. చక్షుశ్చైవాంతరే భ్రువోః. చక్షుశ్చైవాంతరే భ్రువోః. ప్రాణాపానౌ సమౌ కృత్వా. ప్రాణాపానౌ సమౌ కృత్వా
కృత్వా ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ 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 స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రూ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అద్భుతమైనటువంటి ధ్యానం గురించి స్పష్టంగా ఒక సూత్రంగా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఇప్పుడు మీరందరూ ఒక విషయం గమనించాలి. రోజు నేను ధ్యానం చెప్తున్నాను అంటే ఎక్కడి నుండి చెప్తున్నానో మీకు తెలుసా? ఇదే నాకు సూత్రము. ఇక్కడ నుండే మీకు రోజు ధ్యానము, గైడెడ్ మెడిటేషను ఈ శ్లోకం ఆధారంగానే చెప్తున్నాను. అందుకే ఈ శ్లోకాన్ని గీతా యోగ ముద్ర అంటారు. మీరు అనేక ముద్రలు వినుంటారు. శాంభవి, కేసరి ముద్ర, శాంభవి ముద్ర, అనేక ముద్రలు ఉంటాయి. దీన్ని అత్యద్భుతమైనటువంటి యోగేశ్వర కృష్ణ మనకు అద్భుతమైనటువంటి ఒక టిప్పు. ఇవన్నీ విడిచిపెట్టి అర్థం కాక శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటుంటారు కొంతమంది. శ్వాస మీద కూడా మనం ధ్యాస పెడుతున్నాం, చూస్తున్నారు రోజు మీరు. అది ఒక చిన్న ప్రక్రియ. ఏంటి? మీ మనసుని నిశ్శబ్దం, ప్రశాంతం చేయడానికి శ్వాసను గమనించాలి. దాన్ని బుద్ధిజం తెచ్చారు. ఆ టెక్నిక్ ఏంటది? ఉపాసన అని, విపశ్యన అంటారు వాళ్ళు. అంటే విపశ్యన కూడా అనరు, విపాసన అంటారు వాళ్ళు. సంస్కృతులు ఏమనాలి? విపశ్యన. పశ్యన అంటే గమనించడము, చూడడము. వి అంటే విశేషేణ, అంటే పూర్తి స్థాయిలో గమనించడాన్ని విపశ్యన అంటారు. అందువలన స్పర్శాన్ అంటే పూర్తిగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అన్నింటిని కూడా అంటే బయట విడిచిపెట్టి ఇంద్రియములన్నిటిని కూడా ఉపసంహారం చేసుకుంటూ, ముఖ్యంగా చక్షుహు అంటే నేత్రములు ఇంపార్టెంట్ అన్నిటికంటే. అందుకే కనులు మూసిన వెంటనే జగత్తంతా మాయమైపోతుంది. ఆ యొక్క దృష్టిని భ్రువోహో మధ్య కృత్వా అంటే ఏంటి? ప్రాణాపానౌ సమౌ కృత్వా అంటే మీ యొక్క ముక్కు లోపల అంతర్భాగములో ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు. ఉచ్ఛ్వాస అంటే అపానము, నిశ్వాస అంటే ప్రాణము. అంటే శ్వాస తీసుకున్నప్పుడు, విడిచిపెట్టేటప్పుడు ఈ రెండు మీ ముక్కు నాసిక అంతర్భాగం లోపల సమానమయ్యేటట్లు గమనిస్తూ, మీ దృష్టిని భ్రువోహో అంటే కనుబొమల మధ్య నిలపవలెను. నాసాభ్యంతర చారినవు. ఈ ముక్కు లోపల ఈ యొక్క శ్వాస కిందకి మీదకి సమానంగా చరిస్తుంది. మీ యొక్క దృష్టిని మాత్రం కనుబొమల మధ్య నిలపవలెను. ఇది అద్భుతమైనటువంటి ధ్యాన ముద్ర. అందుకే గీత ధ్యాన ముద్ర అంటారు. అయితే ఎందుకు ఈ పరిస్థితి? మనకు అంత జ్ఞానం అని తెలిసిపోయింది కదా, మరి దీంతో మనం కింద మీద ఈ జిమ్నాస్టిక్స్ ఎందుకు అంటే, భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే,
వాస్తవానికి మనకి జ్ఞానమంతా ఉన్నది. ఎక్కడ ఉంటది జ్ఞానము? మన బుద్ధిలో కూర్చోండి వెళ్ళి. ప్రతి ఒక్కరికి బుద్ధిలోనే జ్ఞానం ఉంటుంది. అయితే ఆ బుద్ధిలో ఎక్కడ ఉంటుంది? పైన ఆ మనసు యొక్క పైనే జ్ఞానం తిరుగుతుంటుంది అన్నమాట. అందువలన మనకి ఎటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పుడు చింతాకాంతుడైపోయి కోపం ఉద్రిక్తంగా మారిపోతాం. ఎందుకు? ఆ క్షణంలో మీ పైన జ్ఞానం తప్ప ఆ యొక్క సుప్త అవస్థలో ఉన్నటువంటి అజ్ఞానం వాసనలు అలాగే ఉన్నాయన్నమాట. వాటికి ఏమి కదిలించట్లేదు ఎవరు. పైన మాత్రం జ్ఞానం అలా తిరుగుతుంది. అందువల్ల చాలా మంది ఏమంటారంటే, అరే నేను అనుకోలేదండి, అసలు ఆ టైంలో నేను అసలు ఊహించలేదండి ఇలా జరుగుతుందని. ప్రతిసారి సారీ చెప్తుంటారు. అంటే ఏంటి? వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఆ క్షణములో ఆ సుప్త దశలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి వాసనలు పైకి వచ్చేస్తాయి అన్నమాట. మీ జ్ఞానం పక్కకి వెళ్ళిపోతుంది. అందువలన మన జ్ఞానాన్ని పైన ఉన్నటువంటి మనసులో ఉన్న సుప్త చేతనంలోకి పంపించాలి. ఏంటి? పైన చేతన మనసులో ఉన్న జ్ఞానాన్ని సుప్త చేతన అవస్థలోకి పంపించాలి. జ్ఞానాన్ని ఎలా పంపిస్తాం? ఇదేమైనా ఇంజక్షనా? కాదు. అందువలన ఎప్పుడైతే ఈ యొక్క గీత బోధని పదే ధ్యానములో మీరు కూర్చుంటారో, పైన ఉన్నటువంటి మనసులో బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము ఆ సుప్తంగా ఉన్నటువంటి మనస్సు లోపలికి చొచ్చుకుపోతుంది అనమాట, ఎక్స్రే కిరణాల్లాగా. అప్పుడు మీ యొక్క నరనరాలు, రక్తములు, కణకణాల్లో కూడా జీర్ణించుకుపోతుంది అనమాట ఈ జ్ఞాన స్వరూప తత్వం. అప్పుడు మీకు తెలియకుండానే మీ జీవితములో, వ్యవహారములో గీతా బోధ అనేది అలాగ పనిచేస్తూ పోతుంది మీకు తెలియకుండానే. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను ఇంతకుముందు. అయితే స్వామీజీ, ఈ పైన మనస్సులో, చేతన మనస్సులో ఉన్న జ్ఞానము సుప్త చేతనం, ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అన్కాన్షియస్ మైండ్లోకి పంపించాలి అంటారు. ఎలా? మీరు చిన్న ఉదాహరణ చూడండి. కాఫీ ఇచ్చారనుకో మనకి, దాంట్లో పంచదార వేసి అమ్మగారు కాఫీ ఇచ్చారు. అయితే ఈయన ఈ పేపర్ చదువుతూ అసలు పంచదారని కదిలిస్తేగా అలా వండుకొని తాగుతాడు. ఏమండి పంచదార వేయలేదు మీరు అన్న. వేసానండి, చప్పగా ఉంది అన్నారు. అమ్మగారు మరొక స్పూన్తో చేసేస్తారు. అక్కడ ఆవిడ బిజీ, అక్కడ వంటగదిలో మరి వంట చేయాలి కదా. ఈయన మాత్రం పేపరు, క్రికెట్ ఇవన్నీ చూసుకుంటూ అలాగ తాగుతాడు. మళ్ళీ చప్పగా ఉంది. 2 సార్లు కాఫీలో షుగర్ వేసాను, కలపండి అని చెప్తారు అమ్మగారు అక్కడ నుంచి, గురువు వంటగది నుండి. అప్పుడు ఈయన స్పూన్ తీసుకొని కింద మీద మొత్తం కలుపుతారు. అప్పుడు షుగర్ ఎక్కువైపోయింది. మరి అందుకే ముందు కలపకంటే అలా ఉండడం వల్ల ఇలా అయిందంట. అంటే దాని అర్థం ఏమైంది? మీకు జ్ఞానం సంపూర్ణంగా పై మనసు బుద్ధిలో నిండిపోయింది, కానీ అది కరగలేదు ఆ జ్ఞానం. ఎలాగైతే కాఫీలో పంచదార వేసి స్పూన్తో ఇటు అటు ఎలాగైతే కలుపుతారో, ఆ విధంగా ఈ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క మొత్తం స్వరూపం అంతా వ్యాపించాలంటే మీరు దాన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పయ్య దీక్షితార్ అని ఉండేవారు తమిళనాడు. గొప్ప వేదాంతి, మహాత్ములు, ఋషి లాంటి యోగి. ఆయనకి పూర్తిగా జీవితం అంతా ఈవెన్ జాగ్రత్త అవస్థలోను స్వప్నంలో కూడాను ఆత్మచింతన పేరు ఉండేది కాదంట. కానీ ఆయన సందేహం, ఇంతకీ నా యొక్క స్వప్నం పరిస్థితుల్లో కానీ, నా మనస్సు అన్కాన్షియస్నెస్ లెవెల్లో కానీ నేను నిజంగా ఆత్మచింతనలో ఉంటున్నానా అని డౌట్ వచ్చింది ఆయనకి. అయితే శిష్యుల్ని పిలిచి ఒక బొంగ అంటారు. బొంగ అంటే తెలుసు కదా, మత్తు పదార్థం లాంటి, అంత కళ్ళు లాంటిది అనుకోండి, తాడి కళ్ళు అంటారు. అది ఆయనకి ఇచ్చారు. బాగా మత్తులోకి వెళ్ళిపోయి ప్రేలాపనలు వచ్చాయనమాట ఆయనకి. ఏంటి? ఏదైతే వాగుతున్నారో ముందు చెప్పాడు శిష్యులకి, నా నోటి నుండి ఏది వాగుడు వచ్చినా మీరు మొత్తం రాసి పెట్టాను. చూడండి అద్భుతం. ఆ ప్రేలాపన వాగుడులో
ఒక అద్భుతమైన శివస్తోత్రం వచ్చిందట. అప్పయ్య దీక్షిత అంటే వారికి సుప్త చేతన మనస్సులో కూడా ఆత్మతత్వం సొచ్చుకుపోయిందని అర్థం. ఆ విధంగా మనకి ఏ రోజైతే అలా కలుగుతుందో, ఇక మీరు ఏ అవస్థలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ బాధ్యత, ఏ కర్తవ్యం, ఏ కర్మలో ఉన్నా కూడా ఆ గీతా జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చి పనిచేస్తుంది. అయితే దానికి ఏమి చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. మరి ధ్యానం చేసేందుకు మనకు కొన్ని నియమాలు ఉండాలి కదా. ఎలా చేయాలనే విషయాలు, ఏ ఏ విషయాలు పాటించాలి, ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఆ పద్ధతి, దాని యొక్క ప్రయోజనమే ఈ 3 శ్లోకాల యొక్క తాత్పర్యము. అంటే 27, 28, 29 ఈ 3 శ్లోకాలు అదే దాని యొక్క తాత్పర్యమే. అయితే ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రాణాపానౌ సమౌ కృత్వా. ప్రాణ అంటే చెప్పాను నిశ్వాస, అపానం అంటే ఉచ్ఛ్వాస. ఈ 2 కూడా మీ యొక్క ముక్కు అంతరములో సమంగా అయ్యేటట్లు గమనించవలను. అవి అవుతాయి ఎప్పుడు? మీ దృష్టి పూర్తిగా. అందుకే నేనేం చెప్తున్నాను స్టార్టింగ్లో, నాసిక ఆగ్రం అంటే ముక్కు చివర భాగం దృష్టి పెట్టమన్నా. అక్కడ నుండి మీరు శ్వాసను గమనిస్తూ ఉంటుంటే శ్వాస సమానం అవుతుంది, నెమ్మదిగా తగ్గుతుంది. అండ్ ఈ ముక్కు లోపల సమానంగా అవుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాస. అంటే ప్రాణము అపానము సమానంగా అవుతుంటాయి మెల్లగా. దాన్ని సమానం అయ్యేటట్లు గమనిస్తూ గమనిస్తూ ఆ దృష్టిని ఈ ముక్కు చివరి భాగం నుండి కనుబొమ్మల మధ్యకి నిలపాలి అని చెప్తుంటాం మనం. అలాగ చేస్తే మనసు పూర్తిగా మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. అందువలన ఎప్పుడైతే మనకి కోపతాపాలు ఉన్నాయనుకోండి, శ్వాసనకు మనం కొంచెం నియంత్రణ వచ్చిందనుకోండి, అవన్నీ ఆగిపోతాయి. ఎందుకు? ప్రాణబంధనా లీయతే మనా జాలపక్షివ రోధ సాధనం అని చెప్పారు రమణ మహర్షి. అంటే ప్రాణబంధనం, మీరు ఎప్పుడైతే ఈ ప్రాణవాయువుని నియంత్రించగలిగారో మనస్సు గిలగిలగిలగిల కొట్టుకుంటుందట. ఎలాగైతే వలలో పడినటువంటి పక్షి ఎలాగైతే కొట్టుకుంటుందో రెక్కలు, అలాగ గిలగిల కొట్టుకుంటుందట మీ మనస్సు. ఎందుకు? ప్రాణం అనేది దానికి ఇంధనం మనస్సుకి. కాబట్టి ఈ విధంగా మనం చేయడం అనేది చాలా అవసరము. మనం యజ్ఞాల్లో చెప్పాం 12 సాధనలు, ప్రాణాయామ యజ్ఞం కూడా చెప్పాము అప్పుడు. అందుకే ప్రతి వైదిక కర్మలో ఆ పండితులు ఏం చేస్తుంటారు? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఓం భూహు ఓం భువః ఓం స్వహ అంటే ఏంటి? అది ప్రాణాయామం. అది యాక్చువల్ చెప్పాలంటే ఓం భూహు అంటే ప్రాణము, ఓం భువః అపానము, ఓం స్వహ వ్యానము, ప్రాణాయామం. అది మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఎప్పుడైనా. ఏంటి పండితులు ఇది మధ్యలో ఓం భూహు ఓం భువః ఓం స్వహ అంటే ఏంటి? ప్రాణాయామం అని అర్థం. కాబట్టి అది అందువల్ల మన వైదిక ధర్మంలో ప్రాణాయామం అనేది జీవితంలో అసలు అవినాభావ సంబంధం అన్నమాట ప్రాణాయామం. అయితే నాసాభ్యంతరచారినౌ, ఈ ముక్కు లోపల భాగములో అంతర్భాగములో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలని సమానం ఉండేటట్లు చూడాలి, గమనించాలి. అప్పుడేమవుతుంది? చక్షుశ్చైవాంతరే భ్రువోహు. భ్రువోహు అంటే ఈ కనుబొమ్మల మధ్య భాగములో, చక్షు అంటే ఇంద్రియములన్నింటిలో నేత్రం చాలా ప్రసిద్ధమైనది. కాబట్టి దానిని ఆ దృష్టిని కనుబొమ్మల మధ్య నిలపాలి. అంటే అర్థం ఏంటి? మిగతా ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములన్నిటి నుండి ఇంద్రియాలను ఉపసంహరించాలని అర్థం. ఏంటవి? బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వా అంటే ప్రాపంచిక ఇంద్రియ విషయాలన్నీ బయట విడిచిపెట్టాలి. వాటి ఆలోచనలు కూడా మనసులో ఉండకూడదు. అది విషయం ఇక్కడ. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు మానసిక సన్యాసి అయిపోయారు ఆల్రెడీ. యువర్ యతులు అయిపోయారు, మీరు మానసిక సన్యాసులు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అలాగా బెల్లంకుంట రాయిలా ఉండిపోవాలా? స్తంభంలా ఉండాలా? కాదు. ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే
యతేంద్రియమనోబుద్ధి యతేంద్రియమనోబుద్ధిః యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః 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 విగతేచ్ఛాభయక్రోధః విగతేచ్ఛాభయక్రోధः విగతేచ్ఛాభయక్రోధः యః సదా ముక్త ఏవ సః యః సదా ముక్త ఏవ సః యః సదా ముక్త ఏవ సః యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణः యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణः విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్త ఏవ సః విగతేచ్ఛాభయక్రోధः యః సదా ముక్త ఏవ సః విగతేచ్ఛాభయక్రోధः యః సదా ముక్త ఏవ సః ఉత్తమం. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటానంటే తర్వాత శ్లోకం కూడా చదివేయాలి యాక్చువల్గా. భోక్తారం యజ్ఞ తపసాం భోక్తారం యజ్ఞతపసాం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం 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 సుహృదం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అత్యుత్తమం, బాగుంది. ఇప్పుడు ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అదుపులో పెట్టుకొని, అంటే ఇక్కడ ఏమన్నారు, యతేంద్రియ మనోబుద్ధి అన్నారు. అంటే ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అదుపులో పెట్టుకొని విగత ఇచ్ఛ భయ క్రోధ, అంటే ఇచ్ఛ అంటే తీవ్రమైన కోరికలకి భయాలని క్రోధాలను నియంత్రించుకొని రాగద్వేషాలను నియంత్రించుకుంటే మోక్షమే నా యొక్క సర్వత్ర లక్ష్యము, నా జీవిత గమ్యము అని ఎవరైతే పరమ లక్ష్యంగా ఉంటారో వాళ్ళని మోక్షపరాయణులు అంటారు. మోక్షపరాయణులు, మోక్షమే
అంతిమ లక్ష్యంగా భావించి ఎవరైతే ధ్యానం చేస్తారో, ముని అంటే మననశీలవా, ముని అంటే ధ్యానం చేస్తారో వారు సదా ముక్త ఏవ అంటే వాళ్ళు సర్వత్ర ముక్తులుగానే ఉంటారు అన్నారు. ఓకేనా? ఇక్కడ మనసు, బుద్ధి, ఇంద్రియాలు 3 ఉన్నాయి కదా. అంటే బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా విడదీసేయాలి. అప్పుడు ధ్యానం చేయడానికి మీకు అందుబాటులో ఉంటాయి. సార్, మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటారు చూసారా, హెల్ప్ డెస్క్ పెట్టుకొని. అలా కాకుండా వాళ్ళు ఆఫీసులో బిజీగా ఉన్నారనుకోండి, ఇక మీకేం సాయం చేస్తారు అంటే ఆఫీస్ వర్క్ అంతా వేరే వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేసి ఎలాగైతే మీకోసం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటారు, ఎలాగో మీరు కూడా ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, బయట విషయాలు, వస్తువులు, వ్యక్తులు, సంబంధాలు, కోరికలు, సంకల్పాలు, భావనలన్నీ కట్ చేస్తే అప్పుడు మీరు అవైలబుల్ ఉంటారు. ఏం చేయాలి? ఇప్పుడు ధ్యానం చెయ్యాలి. ధ్యానానికి అందుబాటులో ఉంటుంది. అయితే విగతేచ్ఛ భయక్రోధ అంటే మన భావోద్రేకములతో ఉంటాయి. కోరిక, క్రోధము, కామన్నీ ఉన్నాయి, చెప్పాను కదా ఇంతకుముందు మనము. సో వీటన్నిటిని మనము పారద్రోలాలి. అప్పుడు మనస్సు ఒకే ఒక చింతన, అంటే ఏంటి? చిదానంద రూప శివోహం శివోహం అనే చింతనకి మనకు అందుబాటు దొరుకుతుంది మనస్సు. లేకపోతే అసలే దేశ దిమ్మరి అంటారు, మనసుకి దొరకదు. కాబట్టి దాన్ని పూర్తిగా అన్నిటి నుంచి కట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ముని మోక్షపరాయణ భవేత్. ముని అంటే ధ్యానం నిత్యం చేసే వ్యక్తిని ముని, మననశీలవాన్ అంటారు. మననాత్ ముని, మౌనాత్ ముని. అందువలన మనకి ఏదైతే గీతాచార్యులు కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో ఆ యొక్క తత్వాన్ని నిధిధ్యాసనములో చింతన చెయ్యాలి. అప్పుడేమవుతుంది? సదా ముక్త ఏవ భవతి. అలా చేస్తే అతను ఆ యొక్క చేతనములో మనసులో ఉన్నటువంటి ఆ జ్ఞానము సొంత చేతన మనసులో చొప్పించిపోతుంది అనమాట. అప్పుడు మరి దేన్ని మనం ధ్యానం చెయ్యాలి? దేని మీద ధ్యానం చెయ్యాలి? ఇంతకుముందు ధ్యానం చెయ్యాలి అంటున్నాం కదా, కానీ దేని మీద చెయ్యాలి? అప్పుడు భగవాన్ ఏమంటున్నానంటే నా మీద చెయ్యాలి. నీ మీద నుంచి ఎక్కడ చెయ్యాలి అంటే నువ్వు ఇలా ఒక కాలు ఇలా పెట్టుకుని ఇలా ఉంగుకొని మురళి పట్టుకుని వేణు ఊతుంటే నీ యొక్క ఫోటో మీద చెయ్యాలా? నీ విగ్రహం మీద చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి మనం ధ్యానం? ఓరి మహా బృహస్పతుల్లా ఉన్నారు మీరు. నేనంటే ఎవరనుకున్నారు అంటే యజ్ఞ తపసాం భోక్తారం. నేనెవరు? సకల యజ్ఞాలు, యాగాలకి, తపస్సులకి వారు ఏదైతే కోరుకొని చేస్తున్నారో ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్నే నేను. భోక్తారం, వాటన్నిటికి అసలైన భోక్తను నేనే. యజ్ఞో వై విష్ణు అంటారు, అందుకే శాస్త్రములు యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంత విష్ణే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి మనం చూసాం. అందువలన పూజలన్నీ అందుకునే వ్యక్తి, యజ్ఞాలు, తపస్సులు అన్నిటికీ ఎవరికి మనం ఇస్తున్నాము? ఆ పరమాత్మకే. ఇంతకీ పరమాత్మ ఎక్కడున్నాడు? వైకుంఠమా, కైలాసమా, పరలోకమా అంటే బాగా చాలా బృహస్పతులు మీరు. అక్కడెక్కడో కాదు, అంతటా ఉన్నటువంటి సర్వలోక మహేశ్వరం. అంటే మొత్తం 3 లోకాల 14 లోకాల మీ ఇష్టం, మీ కౌంటు. నేను ఒక్కొక్కసారి 14 ఎందుకు అంత కక్కుర్తి, నేను 64 లోకాలు అనుకున్నా ఒకసారి. మంచిది అన్నారు మా స్వామి. ఓ బ్రహ్మాండం 64 లోకాలు అనుకోవచ్చు, ఎవ్వరు మీకు అడిగిన వాళ్ళు లేరు అన్నారు. ఇప్పుడు లోకాలు ఎక్కడ మనం చూడట్లేదు, ఎందుకని 3 లోకాలతో కక్కుర్తి ఆగిపోవడం? 64 లోకాలు అనుకున్నాను నేను ఒకసారి. బెస్ట్, మంచిది అన్నారు మా గురువు గారు. అలాగే అన్నట్టు సర్వలోక మహేశ్వరం, 64 అనంత లోకాలైన ఈ మహేశ్వర మహా ఈశ్వరం అంటే ఈ యొక్క ఈశ్వరం ఒక్కరే. ఆ అధిపతి ఎక్కడున్నాడు? సుహృదం సర్వభూతానా, సకల ప్రాణుల హృదయములో ఉండి వాళ్ళకి హితుడుగా, వాళ్ళకి పూర్తిగా ఒక హితము కోరే ఆత్మస్వరూప స్ఫురణగా ఉన్నాను. అందువలన సకల ప్రాణుల్లో ఉన్న నన్ను తెలుసుకొని జ్ఞాత్వ శాంతిం రుచ్యతి. రుచ్యతి అంటే పొందుము అంటే ఏంటి? ఈ జ్ఞానముతో జీవన్ముక్తులుగా ఉండండి,
దేహత్యాగం తర్వాత విదేహముక్తులుగా ఉండండి. అంటే ఇది టూకీగా చెప్పాము. ప్రతి పదము ఈ 3 శ్లోకాల్లో చెప్పిన దాని గురించి సవివరంగా 6వ అధ్యాయం నడుస్తుంది మన బండి. కాబట్టి ఇక మధ్యలో ఎందుకని 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓం తత్సదితి. అమ్మ చెప్పమ్మ. ఓం తత్సదితి. ఓం తత్సదితి. హరి ఓం. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం.